ఉదయనిధి స్టాలిన్ కీర్తి సురేష్ కాంబినేషన్ లో తెరకెక్కిన మూవీ నాయకుడు. వడివేలు ఫాహిద్ ఫాజిల్ స్పెషల్ రోల్స్ వేసిన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా విడుదలైంది. ఇక తెలుగులో ట్రైలర్ టాక్ కిక్కిచ్చినట్టే థియేటర్స్ లో రిపోర్ట్ రీసౌండ్ చేస్తోందా? హ్యావ్ ఎ లుక్. ఉదయనిధి స్టాలిన్ సినిమాలంటేనే ప్రయోగాలు. ఇప్పుడు అలానే కుల వివక్షకు కొత్త కోణం యాడ్ చేసి దర్శకుడు చేసిన ప్రయోగంతో సాహసం చేశాడు ఉదయనిధి స్టాలిన్. ఈ సాహసంలో కీర్తి సురేష్, ఫహద్ ఫాజిల్, వడివేలు కూడా జాయిన్ అయ్యారు. పేదలు, వెనుకబడిన వర్గాల వారి కోసం స్కూల్ రన్ చేయాలనుకున్న హీరోయిన్ కి హీరో తన మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ సెంటర్ ని ఇస్తాడు. అయితే మంచి ప్రయత్నానికి విలన్ అన్న ఆటంకం కలిగిస్తాడు. ఆ సమస్యని తీర్చిపోయిన విలన్ కొత్త సమస్యగా మారతాడు. సో చివరికి హీరోయిన్ ఆరాటానికి హీరో పోరాటం తోడై సమస్యను సాల్వ్ చేసిందా అనే అంశంతో తెరకెక్కింది నాయకుడు మూవీ. మారీ సెల్వరాజ్ మూవీస్ అంటేనే రియాలిటీకి దగ్గరగా ఉంటాయి. కథ కంటే సీన్లే ఎక్కువగా ఉద్వేగపరుస్తాయి. నాయకుడు మూవీ కూడా అలానే ఆకట్టుకుంటుంది. ఉదయనిధి పాత్రకి వడివేలు పాత్ర తాలూకు ఎమోషన్స్ కదిలిస్తాయి. నాయకుడు మూవీకి కథ, కథనం, నటుల పర్ఫార్మెన్స్, మ్యూజిక్ అన్ని తోడయ్యాయి. కొడుకుకి తోడుగా తండ్రి చేసిన పోరాటం తాలూకు ఓ సీన్లో వడివేలు పర్ఫార్మెన్స్ మతి పోగొడుతుందంటున్నారు. మొత్తంగా ఇది కంటెంట్ డ్రివెన్ స్టోరీగా ఆకట్టుకుంటోంది. లాస్ట్ వీక్ వచ్చిన ప్రయోగాలు వికటిస్తే ఈ వారం అటు బేబీ, ఇటు నాయకుడు రెండు కూడా టాక్ పరంగా కిక్కిస్తున్నాయి. రెండు కూడా ప్రయోగాత్మక చిత్రంగానే వచ్చాయి. పాజిటివ్ టాక్ తో నాయకుడి మూవీకి లోకల్ సినిమా అనేంతగా పాజిటివ్ టాక్ పెరిగిపోయింది.